ప్రశ్నించే గొంతుక ప్రజా పోరాటాల వేదిక బీసీవై పార్టీ. బీసీ డిమాండ్ల సాధనే లక్ష్యంగా అధికారుల గడప తొక్కిన ఆత్మ గౌరవ గలం. ప్రజల పక్షాన ప్రజా సమస్యల కోసం కలెక్టరేట్ మెట్లెక్కిన బీసీవై గలం. బీసీల కోసం చేసిన డిమాండ్లు సాధించే వరకు బీసీవై పార్టీ పోరాటం ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా అణగారిన వర్గాల హక్కుల కోసం బీసీవై పార్టీ సమర శంఖం పూరించింది. మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం పాలకులను, అధికారుల్ని నిలదీస్తూ ముందుకు సాగుతోంది. అమరావతి నుంచి అనకాపల్లి వరకు ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుంది. మేమెంతో మాకంత అనే డిమాండ్లోంచి పుట్టుకు వచ్చిన మరొక 5 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది బీసీవై పార్టీ. బీసీలకు 44% రిజర్వేషన్లు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం, బీసీలకు రాజధానిలో 1000 ఎకరాలు, బీసీ గణనే లక్ష్యంగా సమగ్ర కుల గణన, బీసీ కార్పొరేషన్లకు తగినన్ని నిధులు. ఈ డిమాండ్లని చంద్రబాబు ప్రభుత్వానికి పదే పదే గుర్తు చేస్తుంది బీసీవై పార్టీ. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు క్షేత్రస్థాయి పోరాటానికి దిగింది. అందులో భాగంగా మొదట జిల్లా కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందజేసింది. బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ చేసిన 5 డిమాండ్లు నెరవేర్చే వరకు, అణగారిన వర్గాలకు న్యాయం జరిగే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని బీసీవై శ్రేణులు గర్జిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లకు బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున వెళ్లి వినతి పత్రాలు అందజేశారు. ఏసీ గదుల్లో రాజకీయం చేసే కాలం పోయిందని, జనం కోసం రోడ్డు మీదకు వచ్చి అధికారుల్ని నిలదీసే ధైర్యం తమకు ఉందని బీసీవై మరొకసారి నిరూపించింది. కేవలం నినాదాలు ఇవ్వటం కాదు, బీసీల అభివృద్ధికి అవసరమైన నిర్దిష్టమైన డిమాండ్ల సాధన కోసం ఈ వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టర్లను కలిసి బీసీల సమస్యల్ని వారి దృష్టికి తీసుకువెళ్లటం ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే ప్రణాళికతో బీసీవై పార్టీ ముందుకు సాగుతోంది. ఎండనక వాననక పార్టీ జెండాను భుజాన వేసుకొని ప్రజల సమస్యల కోసం కలెక్టరేట్ల ముందు నిలబడటం బీసీవై పార్టీకి ఉన్న ప్రజా బలానికి నిదర్శనం. అధికారం కోసం పాకులాడే పార్టీల మధ్య హక్కుల కోసం పోరాడే పార్టీగా బీసీవై ఎదుగుతోంది. ప్రజల పక్షాన నిలబడే ఈ రాజీ లేని పోరాటమే రేపటి రాజకీయ మార్పుకు సంకేతం.